ఈడీ విచారణ ముగిసింది. చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ ను 6 గంటలకు పైగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఈడీ విచారణ ముగిసిందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? మహాలక్ష్మి, జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈడీ అధికారులు ఇవాళ 5.5 గంటల పాటు విచారించారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 2001 ఫిబ్రవరి వరకు జగతి పబ్లికేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో భారీగా ఈ యొక్క జగతి పబ్లికేషన్ పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏందనే దానిపైన ప్రధానంగా విచారించారు. అదేవిధంగా ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ఈ మూడు స్టేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పెట్టుబడులు వచ్చాయి. మొత్తము 22 సంస్థలు, 22 కంపెనీలు ఈ జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులు పెట్టాయి. 130 కోట్ల రూపాయల వరకు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలు ఎక్కడున్నా ఏంటి అనేది కూడా ప్రధానంగా ఈడీ అధికారులు విచారించారు. ఈ కంపెనీలని కూడా డొల్ల కంపెనీలు, ఎక్కడ కూడా అడ్రస్ లేని కంపెనీలుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా దీని గురించే ఈడీ అధికారులు విచారించారు. మొత్తం 5.5 గంటల పాటు 4 అధికారులు ఈడీ అధికారులు వచ్చి విచారించారు. ఉదయం 10 గంటల సమయంలో 2 ఈడీ అధికారులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తం ప్రశ్నావళి అంతా కూడా ప్రిపేర్ చేసి ఆయనకి ప్రశ్నావళి అన్ని కూడా అందించినట్టు సమాచారం. దీని తర్వాత 12 గంటల తర్వాత మరో 2 అధికారులు వచ్చారు. మొత్తం 4 కలిసి 12 తర్వాత నుంచి కూడా ఇప్పుడు 5 గంటల వరకు, 4.5 గంటల వరకు ఈడీ అధికారులు విచారించినట్లు కూడా విచారించారు. అయితే రేపు కూడా ఈడీ అధికారులు రేపు కూడా జగన్మోహన్ రెడ్డి విచారిస్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటిగా చెప్పి వెళ్ళడం జరిగింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి విచారణకు 15 రోజుల పాటు వీళ్ళు కోర్టు అనుమతి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డికి నోటీసు కూడా జారీ చేశారు. ఈ రోజు నుంచి విచారిస్తామంటే 13వ తారీఖు నుంచి కూడా విచారిస్తామని చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విచారించారు. రేపు కూడా విచారించనున్నారు. అంటే ఒక్కొక్క కంపెనీ గురించి ప్రధానంగా ఈ యొక్క 4 రోజుల పాటు, అంటే ఈ నెల 21 వరకు ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి విచారిస్తారు. ఈ రోజు ప్రధానంగా ఈ జగతి పబ్లికేషన్ సంబంధించి మాత్రం విచారించారు. విదేశాల నుంచి పెట్టుబడులు ఎలా వచ్చాయి ఏంటి దానిపైన కూడా ప్రధానంగా విచారించి రేపు మరో కంపెనీపై కూడా విచారించనున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. మహాలక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేష్.